హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయే బంగాళదుంప దొడ్డమ్మ కూర చేశాను. బంగాళదుంప దొడ్డమ్మ కూర ఈ పేరు ఏంటి అనుకుంటున్నారా? ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. కానీ చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాము. అలాగే ఈ పేరు కూడా ఎందుకు వచ్చిందో చూడండి. బంగాళదుంప కూరకి 2 బంగాళదుంపలు ఉడికించాను, వీటిని మ్యాష్ చేసుకోవాలి. అలాగే వీటిలో పేస్ట్ చేయడానికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కావాలి. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 2 తీసుకున్నాను, ఎందుకంటే ఇవి కారంగా ఉంటాయి. ఉల్లిపాయలు 3 తీసుకున్నాను, ఇవి చిన్నగా ఉన్నాయి. పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఉల్లిపాయలు కట్ చేశాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాబచ్చాగా దంచుకోవాలి ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడు మూకులో నూనె వేసి వేడి చేశాను, వేడెక్కింది. అందులో ఇది వేయించుకోవాలి. దానికన్నా ముందు కొంచెం ఆవాలు పోపు వేద్దాము. ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత ఈ ముద్ద వేసేద్దాము. ఇది ఎర్రగా వేగకుండా దోరగా వేయించుకోవాలి, ఎర్రగా వేయించకూడదు. ఎర్రగా వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఒకసారి ఉల్లి ముద్దని కలుపుదాము. చెప్పాను కదా, ఇది కొంచెం దోరగానే వేగాలి, ఎర్రగా మాత్రం వేగకూడదు. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేద్దాం, ఎక్కువ వేయొద్దు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ, సింపుల్, టేస్ట్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ కూరకి దొడ్డమ్మ కూర అని ఎందుకు వచ్చిందంటే, మేము చిన్నప్పుడు నాగంసాగర్లో ఉన్నప్పుడు మా దొడ్డమ్మ అంటే పెద్దమ్మ అంటారు చాలామంది, మా ఇంటికి వచ్చింది. అంటే మా అమ్మ వాళ్ళ అక్క. అప్పుడు మా చిన్నతనం బాగాను అప్పుడు ఈ కూర చేసింది. ఫస్ట్ టైం నేను అప్పుడు తిన్నాను. ఇంకా అప్పటి నుంచి మా అమ్మకి దొడ్డమ్మ కూర చెయ్యి, దొడ్డమ్మ కూర చెయ్యి అని అడగడమే, ఇంకా దీనికి వేరే పేరు ఏమీ లేదు. అంటే ఇప్పుడు కూడా దొడ్డమ్మ కూరనే పేరు. చాలా బాగుంటుంది. కానీ ఉల్లిపాయ ఇది పచ్చివాసన పోయింది, కొంచెం ముక్క కూడా మెత్తబడింది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంప వేసేద్దాం. మనం ఉల్లిపాయ గ్రైండ్ చేసుకునేటప్పుడే ఉప్పు వేసేసాను. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న బంగాళదుంప ఇందులో వేసేద్దాం. దుంపలు పెద్దగా ఉన్నాయని 2 వేసాను, అప్పుడు కూడా చాలా అయింది. ఇది ఒక్కసారి కలుపుదాము. ఫైనల్గా ఒకసారి కలిపేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం ఇలా పెద్ద ముక్కలుగా ఏమైనా ఉంటే ఇంపుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. కానీ మరీ పెద్దగా ఉంటే బాగుందని నేను చేస్తున్నాను, ఎవరిష్టం వాళ్ళది. అయిపోయింది, మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్కి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ కట్టేసాను. ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప దొడ్డమ్మ కూర సర్వింగ్కి రెడీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.